నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోంతా తుఫాన్కు దెబ్బతిన్న పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా నష్టం లేదని ఎలా నిర్ధారిస్తారు? పౌర సరఫరాల శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఇంత అన్యాయమా? పంట నష్టం నమోదు చేసి పరిహారం ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర నేతల డిమాండ్. వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కోర్సులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంక్. ఈ అవార్డును అందుకోవడం ఇది 3వ పర్యాయం. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వెల్లడి. ఆ రోడ్డుపై తారు పడుతోంది. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ విమర్శించిన గంటల వ్యవధిలోనే రోడ్లకు మరమ్మతులు. అన్నద శివానికి అంతిమ సంస్కారం. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి, రెడ్ క్రాస్ సొసైటీ వారి తెనాలి వారి మానవత. వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కోర్సుల్లో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఈ అవార్డును అందుకోవడం గత 3 ఏళ్లలో ఇది 3వ పర్యాయం కావటం గర్వకారణమని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వెల్లడించారు. క్రమశిక్షణ క్యాంపస్ ఉద్యోగాల్లో రాష్ట్రంలోని అగ్రగామిగా నిలిచిన తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ గత 3 ఏళ్లుగా మరో ఘనతను సాధిస్తుంది. కాలేజీలో బీఎస్సీ, బీకామ్, బీసీఏ చదువుతున్న విద్యార్థులు అకాడమిక్ విద్యతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో వర్చువల్ ఇంటర్న్షిప్లో సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. ఏఐసిటిఈ, ఎడ్యుస్కిల్స్ సంయుక్తంగా 2024-2025 సంవత్సరానికి నిర్వహించిన వర్చువల్ ఇంటర్న్షిప్లో డిగ్రీ విభాగంలో తమ కాలేజీ వరుసగా 3వ సంవత్సరం అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించిందని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలిపారు. ఈ ఏడాది తమ విద్యార్థులు 422 మంది విజయవంతంగా సర్టిఫికేషన్ పూర్తి చేశారని గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తమ కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలో తప్పనిసరిగా వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ పూర్తి చేసేలా అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. ఇందుకోసం ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్, ఎడ్యుస్కిల్స్, ఇన్స్టాక్స్ వంటి సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడారు. కాలేజీ యాజమాన్యం సహకారంతోనే ఈ విజయాన్ని సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రన్ శివకుమార్ సత్కరించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో డిగ్రీ కోర్స్ అంటే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ లాగా ఈ కాలేజీని తీసుకొచ్చాం. ఎందుకంటే సుమారు 36 సంవత్సరాల నుంచి ఈ కాలేజీ ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగం, అలాగే నాణ్యమైన విద్యని అందిస్తూ ఉంటాం. పర్టికులర్గా గత 2 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా లెవెల్లో డిగ్రీ కాలేజీల్లో ఏఎస్ఎన్ కాలేజ్ ఎంతో పేరు తెచ్చుకుంది. దాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంక్ ఏదైతే ఏఐసిటి మరియు ఎడ్యుస్కిల్స్ ఈ 24-25 సంవత్సరాలకి వర్చువల్ ఇంటర్న్షిప్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఆల్ ఇండియా లెవెల్లో 3వ స్థానం రావటం నిజంగా చాలా సంతోషపడతా ఉన్నాను. సో ప్రధానంగా దీన్ని రామచంద్ర గారు దీనికి రామచంద్ర గారు ఆయన ప్రిన్సిపల్షిప్లో కాలేజ్ క్యాంపస్ సెంటర్సే కాకుండా లైఫ్ స్కిల్స్ని రియల్గా సమాజంలో డిగ్రీ చదువుకున్న విద్యార్థి సమాజంలో బాధ్యత గల పౌరుడుగా ఏ రకంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, అవకాశాలు ఎలా వస్తాయి, ఆ ప్లాట్ఫామ్ ఎలా క్రియేషన్ అయింది, దీని మీదే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. అవకాశాలు ఎలా వస్తాయో ఇక్కడ తెలుపుతున్నాం, అవకాశాలని తీసుకొస్తున్నాం. ఈ రెండింటిని లైఫ్ స్కిల్స్లో నేర్చుకొని వాడు అందిపుచ్చుకొని ఒక మంచి జీవితాన్ని కాలేజీ నుంచి బయటకు వెళ్ళే టయానికి ఒక మంచి ఉద్యోగంతో మంచి జీవితాన్ని లీడ్ చేసే విధంగా తీసుకురావాలి. సో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నికల్ కోర్సెస్ అన్నిటినీ ఎప్పటికప్పుడు మారుతున్న ప్రతిదీ
ఈరోజు అడాప్ట్ చేసుకొని చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఈ సంవత్సరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని మీద ఎడ్యూ స్కిల్స్తో టైఅప్ పెట్టుకోవటం. సో ఇవన్నీ కాలేజీ యొక్క స్థాయిని, అంటే ఎప్పుడో కాలేజీ జిల్లా స్థాయి దాటి ఈ రాష్ట్రంలో నెంబర్ 1 డిగ్రీ కళాశాలలో 1 or 2లో ఉంది. ఇప్పుడు పర్టికులర్గా 3 సంవత్సరాలు కంటిన్యూస్గా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో 3వ ప్లేస్ని రావటం కూడా చాలా సంతోషపడుతున్నాను. డెఫినెట్గా దీన్ని బాధ్యతగా తీసుకుంటాం. కాలేజీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా క్యాంపస్ సెలక్షన్స్ వీటిని ముందుకు తీసుకెళ్లే క్రమం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి రామచంద్రాన్ని వాళ్ళందరినీ మాకు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీకామ్ బీసీఏ స్టూడెంట్స్ ఎక్కువ సంఖ్యలో వర్చువల్ ఇంటర్న్షిప్స్ పూర్తి చేయటం, వర్చువల్ సర్టిఫికేషన్స్ని పూర్తి చేయటంలో ఆల్ ఇండియాలో డిగ్రీ కాలేజీ విభాగంలో 3rd ర్యాంక్ ఇయర్ వచ్చింది. ఇది మాకు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఈ వర్చువల్ ఇంటర్న్షిప్స్ విభాగం రావటం 3వ సంవత్సరం, కంటిన్యూస్గా 3వ సంవత్సరం. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఈ 3 ఏరియాల్లో ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా వర్చువల్ ఇంటర్న్షిప్ చేయించడం జరిగింది. 3 విడతలుగా ఈ వర్చువల్ ఇంటర్న్షిప్స్ జరిగినాయి. కోహార్ట్ 11, 10, 11, 12 అంటారు వాళ్ళు. 3 విడతలుగా జరిగిన ఈ వర్చువల్ ఇంటర్న్షిప్స్లో సుమారు 422 సర్టిఫికేషన్స్ని పూర్తి చేయడం ద్వారా ఈ 3వ ర్యాంక్ మాకు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కాలేజీ మేనేజ్మెంట్ గౌరవనీయులు మా చైర్మన్ శ్రీ శివకుమార్ గారు వర్చువల్ ప్లాట్ఫామ్స్తో MOUస్కి వెళ్ళాం. మేము ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఒకటి, ఎడ్యూ స్కిల్స్ ఒకటి, ఇన్స్టాక్స్ ఒకటి, ఇలాంటి ఒక 5-6 వర్చువల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్తో MOUస్కి వెళ్తాం. ఆ ప్లాట్ఫామ్స్ AICTE అప్రూవల్స్ ఉంటాం. వాటి ద్వారా స్టూడెంట్స్ వర్చువల్ సర్టిఫికేషన్స్ పూర్తి చేసేట్టు మేము కంపల్సరీ చేసి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. మోంతా తుఫాన్ దెబ్బతిన్న పంటల్ని క్షేత్రస్థాయిలో నమోదు చేయకుండా నష్టం జరగలేదని ఎలా నిర్ధారిస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికన్నా పంట నష్టం నమోదు చేసి రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు గురువారం రూరల్ మండలం తెల్లప్రోలు, నీలపాడు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో కలిసి గత నెలలో సంభవించిన మోంతా తుఫానుకు దెబ్బతిన్న వరి పైరును పరిశీలించారు. పంట నేలకొరగాయి, మొలకలు రావడాన్ని, చేతిలో కంకులను, గింజలు కట్టకపోవడాన్ని స్వయంగా చూశారు. పంటకు పెట్టుబడులు, కౌలు తదితర వివరాల్ని రైతులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నష్టం జరగలేదని చెప్పడం ఏమిటి? ప్రభుత్వానికి కళ్ళు కనిపించవా, చెవులు వినిపించవా అంటూ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయంగా ఉంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటన్నారు. నష్టపోయిన రైతుల వరకైనా నమోదు చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడారు. నిధులు ఎక్కువ రాబట్టేందుకు 19 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని కేంద్రానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిహారం తప్పించుకునేందుకే 3 లక్షల ఎకరాల్లోనే నష్టమని చెప్పడం దుర్మార్గమన్నారు. వరి సుంకు దశలో పడిపోవడంతో మానుకాయ వస్తోందని, గింజరాదని తెలిపారు. తుఫాన్ను అడ్డుకున్నామని పండుగ చేసుకోవడం కాదని రైతులు, కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 24 గంటల్లో డబ్బులు ఇస్తామని మంత్రి మనోహర్ చెబుతున్నారని గుర్తు చేస్తూ నష్టపోయిన పంటకు పరిహారం ఎవరిస్తారని హరిబాబు ప్రశ్నించారు. పడిపోయిన వారికి ఎకరాకు 25,000, వాణిజ్య పంటలకు 50,000 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నిబంధనకు సడలించి ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిందేనని తెలిపారు. ఎల్లప్రోలు రైతులు షేక్ హుస్సేన్, వేజంట్ల రోషయ్య, నేలపాడు రైతు కాకి రమేష్ తమకు జరిగిన నష్టాన్ని ఏకరువు పెట్టారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ములక శివసాంబిరెడ్డి, రైతులు పఠాన్, మహబూబ్ ఖాన్, వెలువెల ఏడుకొండలు, తులిమెల్లి సంభయ్య, సోమవరపు నాగమల్లేశ్వరరావు, తోట రత్తయ్య, తాళూరి వెంకటేశ్వరరావు, అత్తలూరి రమేష్, పిరాటి ఏడుకొండలు, పిరాటి పాములు పాల్గొన్నారు. నా పేరు షేక్ హుస్సేన్ అండి. మా తాల్పూర్ గ్రామం, తెనాలి మండలం. 4 ఎకరాలు కౌలుకి వేసాను. 2 సార్లు పోయింది, మళ్ళీ వేసాము, మళ్ళీ పడిపోయింది. కొంత పచ్చగా ఉంది, కొంత నీళ్ళల్లో మునిగిపోయింది. అర్ధగింజ అట్లా వచ్చేటట్టు ఉంది, పూర్తిగా వచ్చేటట్టు లేదు. కౌలు చూస్తే మాకు కౌళ్ళు పెచ్చయిపోయినాయి, ఖర్చులు పెచ్చయిపోయినాయి. మందులు కొనటం కూడా ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. మరి మా పరిస్థితి ఇక్కడ రాసేవాళ్ళు రావట్లేదు. ఎక్కడికన్నా పోతే ఈ మండలం లేదు అంటున్నారు. మరి మా పరిస్థితి ఏందో మాకే అర్థం కావట్లేదు. మరి మీరే ఏదో ఒకటి ఇచ్చేయాలి మాకు సాయం. 4 ఎకరాల్లో కనీసం 3 ఎకరాలు పడిపోయి ఉండిద్దండి. ఉన్నది కూడా పచ్చి గింజ, అది బిగుసుకునేదో లేదో మాకైతే తెలియట్లేదు. కొంత పడకుండా ఉంది, అది పచ్చి గింజ.
అది బిగించుకునిద్దో లేదో మాకైతే తెలియట్లా. మరి ఏమైద్దో పరిస్థితి ఇక అంతా దేవుడికే తెలియాలి. ప్రభుత్వం ఏమో నివేదికలు ఏం చెప్తుంది, గుంటూరు జిల్లాలో ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదని చెప్తుంది. అంటే మరి పొలాలు పరిశీలించకుండా, నష్టపోయిన రైతులతో మాట్లాడకుండా ఏ రకంగా గుంటూరు జిల్లాలో ఏ నష్టం జరగలేదని నిర్ధారిస్తారు? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, గ్రామాల్లో పర్యటించండి, పంట పొలాల్లో పర్యటించండి, ముందు పొలాల్లో దిగండి. పొలాల దగ్గరికి రాకుండానే ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొని అంతా బాగుంది అంతా బాగుందంటే ప్రభుత్వ అధికారులు లేదా మంత్రులు వాళ్ళ యొక్క మనల కోసం అయితే ఈ మాట చెప్పండి, పర్లేదు. కానీ వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలుకు తీసుకొని నష్టపోయిన రైతును ఎలా ఆదుకుంటారు మీరు? అందుకే మేము ప్రత్యక్షంగా పంట పొలాలు పరిశీలించాయి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల ఉద్దేశంతోనే ఈరోజు ఈ తెనాలి మండలంలో పర్యటన చేస్తున్నాం. రైతులు చెబుతూ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, అయ్యా కొన్ని పంట పొలాలు బాగున్నాయి, కొంతమంది మేము నష్టపోయాం, నష్టపోయిన మా పొలాలు పరిశీలించండి, మా పేర్లు నమోదు చేసుకోండి, మాకు సహాయం చేయండి. వాళ్ళు ఎంత నష్టపోయినా అంతే చెప్తున్నారు. 50%, 40%, 60% నష్టపోయాం, ఆ మేరకైనా సహాయం చేయని చెప్పేసి అడుగుతున్నారు. మరి ప్రభుత్వానికి కళ్ళు కనిపించవా, చెవులు వినిపించవా? ఏం చేస్తే ఈ ప్రభుత్వం వింటుంది, ఏం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం, అది ఎక్కడ, మంత్రి గారి నియోజకవర్గం, పౌర సరఫరాల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనే ఇంత అన్యాయంగా ఉంటే ఇక మామూలు ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటుంది? అందుకనే ఉన్నత స్థాయి అధికారులు, ముఖ్యమంత్రితో సహా ముందుగా మీ అధికారులందరినీ గ్రామాల్లోకి వెళ్ళమని చెప్పండి, రైతులతో కలవమని చెప్పండి, పంట పొలాలు పరిశీలించమని చెప్పండి. అలా కాకుండా ఆఫీసులో కూర్చొని రికార్డులు రాసే పని చేస్తే అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెనాలి మండలం తేలప్రోలు, ఐతానగర్ ఇట్లాంటి గ్రామాలన్నీ పర్యటిస్తున్నాం. ఈ పర్యటనలో మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఇప్పటికే దాదాపు నేలవాలినటువంటి పంటంతా మొలకొచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే, ఈ వర్షాలు ఇది పాలు పోసుకుని గట్టిపడే సందర్భంగా సుంకు ఉంటుంది. ఆ సుంకు ఉన్న సందర్భంగా ఈ వర్షాలు పడి సుంకు మొత్తం పోయింది. దాంతో రేపు భవిష్యత్తులో వచ్చేయన్నీ తప్ప తాలు వస్తుంది, మొలక వస్తుంది, మానుగాయ వస్తుంది. దీంతో దిగుబడి దాదాపు 50 నుంచి 60% పోతుంది. అందుకే నేను నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్తున్నాం, ఆయన బెజవాడ చుట్టూ బోల్డ్ని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు ఇస్తానంటున్నారు. నువ్వు 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు పండిన దానికి ఇస్తావు, పోయిన దానికి డబ్బులు ఎవడిస్తాడు? ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా అని చెప్పేసి మనోహర్ గారిని కూడా అడుగుతున్నాం. అందుకనే ఆయన ఎక్కడో బెజవాడలోనో హైదరాబాద్లోనో ఉండటం కాదు, తెనాలి చుట్టుపక్కల గ్రామాలు తిరగమనండి, ఈ పడిపోయిన పంట పొలాల్లోకి చేలోకి దిగి చూడమనండి, ఎంత నష్టం జరిగిందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కూడా, ప్రభాకర్ రెడ్డి గారు, మాగంటి హరిబాబు గారు ఈరోజు తెనాలి మండలంలో తేలప్రోలు, నేలపాడు తదితర గ్రామాల్లో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడానికి వచ్చారు. వాళ్ళ ప్రభుత్వం ఏం చెబుతుందంటే, ఈ తెనాలి మండలంలో 5% లోపే నష్టపరిహారం జరిగింది కాబట్టి దీన్ని ఎన్యూమరేషన్ చేయాల్సిన అవసరం లేదు, పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మేము అడిగేది ఏంటంటే, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళ పొలాల్ని నమోదు చేసి వాళ్ళు ఎంత నష్టపోతే ఆ మేరకే నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగే నా పేరు కాకి రమేష్ అండి. నేను 9 ఎకరాల పొలం వేస్తున్నాను. నా 9 ఎకరాలు ఇట్లాగే పడిపోయింది చేలు. నేను ఎకరం వచ్చి 30,000 చొప్పున కౌలు కట్టేసాను ముందుగానే. ఆ రైతు అనేది ఇక ఈయన ప్రక్షణ ఉండదు, ఇక కట్టిన డబ్బులు ఇక తిరిగిరు అవన్నీ. కాబట్టి మాకు గవర్నమెంట్ ద్వారాగా ఏదన్నా పెట్టుబడి కూడా ఎకరానికి వచ్చేసి 30-40 దాకా అయ్యిందండి. పోతే మరి గవర్నమెంట్ ద్వారాగా ఏమన్నా మాకు కొంచెం కౌలు కార్డు వచ్చిందండి. బ్యాంక్ లోన్ తీసుకున్నావా? ఏం లేదు, తీసుకోలేదండి. వడ్డీ ఎంత? పెట్టుబడికి వడ్డీ ఎంత తెచ్చా? పెట్టుబడికి ₹2 వడ్డీ అండి. రైతుల దగ్గరే తెచ్చుకున్నాను. మరి ఆ డబ్బులు మరి మాకు గవర్నమెంట్ ద్వారాగా ఏమన్నా కొంచెం ఏమన్నా
ఇదిగో చేయించాలని మేము అడుగుతున్నాం, సహాయం చేయాలని. ఎవరు రాలేదండి, ఏమి రాదండి, అసలు ఏమి రాదు. ఇదిగో సార్ కింద పడిపోయింది, ఉండ గింజలు మిషన్ వాళ్ళకి కడతమే సరిపోయింది, ఆటల వాళ్ళకి మిషన్ గంటకు వచ్చి 3000 అంటున్నారండి. ఇప్పుడు ఈ పడిపోయింది కనీసం 1-2 గంటలు పట్టిద్ది ఎకరానికి, 3 గంటలు పట్టిద్ది ఎకరానికి. ఎవరు రాలేదు సార్. ఒక అతను వచ్చి చూసుకుని వెళ్ళాడు, కానీ ఏమన్నా మాకు పైనుంచి ఆర్డర్ వస్తే మేము రాస్తామన్నారు, ఏం రాయలేదు సార్ మాకు. తెనాలిలో ఈ నెల 15వ తేదీన నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా జరగనుంది. వివరాలను తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాకు తెలిపారు. యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ నెల 15న తెనాలి ఐటీఐ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనుందని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి రిజిస్ట్రేషన్లతో ఎంపికలు ఆరంభమవుతాయని తెలిపారు. మొత్తం 13 కంపెనీలు పాల్గొంటున్నాయని, ఒక్కో కంపెనీలో 15 నుండి 20 వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చేసిన 21 నుండి 35 ఏళ్ల వయస్కులైన నిరుద్యోగ యువకులు అర్హులని తెలిపారు. సెప్టెంబర్ 27న విఎస్ఆర్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించగా 762 మంది హాజరు కాగా వారిలో 344 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు గుర్తు చేశారు. అందరూ ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. 15న జరగనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనకి 27/9/2025న మనకి మెగా జాబ్ మేళా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో జరిగింది. అప్పుడు 19 కంపెనీస్ ఆ రోజు రావడం జరిగింది. 762 మంది ఆ రోజు స్టూడెంట్స్ అటెండ్ అయితే 344 మంది సెలక్షన్ జరిగి వాళ్ళకి ఆ రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. 50%కి అపాయింట్మెంట్ లెటర్స్ ఆ రోజే ఇచ్చారు. కొంతమందికి మెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. సో 50% మెంబర్స్కి ఆ రోజు ప్లేస్మెంట్ అనేది దొరికింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత చాలామంది మనకు మళ్ళీ కాల్ చేసి జాయిన్ అయిపోయాము జాబ్లో, వీఆర్ సెటిల్డ్, వీఆర్ హ్యాపీ టు హియర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరలా కొంతమంది ఆ రోజు మిస్ అయ్యారు. వివిధ కారణాల వల్ల, కమ్యూనికేషన్ తెలియకపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర అప్పటికి సర్టిఫికేట్స్ రెడీగా లేకపోవడం కానీ, వాట్ ఎవర్ బి ద రీజన్స్, కొంతమంది మిస్ అయ్యారు. సో మరలా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంకొక జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో రేపు నవంబర్ 15వ తారీఖున ఐటీఐ కాలేజీలో ఈ మరలా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరలా ఈసారి 13 కంపెనీస్ రాబోతున్నాయి. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఆల్రెడీ కొంతమంది చూశారు, 50% ప్లేస్మెంట్స్ ఆ రోజు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కొంతవరకు సెటిల్మెంట్ దొరికిందనే సంతోషంలో కూడా ఉన్నారు. సో ఇంకా ఎవరైనా సరే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నట్లయితే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ రోజు ఖచ్చితంగా మార్నింగ్ 10 o'clock నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి. ఈవినింగ్ 5-5:30 వరకు కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా స్క్రూటినీ చేసేసి ఈవినింగ్ ఒక అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. మేము ఆల్రెడీ చూసాం కాబట్టి. సో అన్ఎంప్లాయిడ్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అయ్యి ఈ 13 కంపెనీస్లో రిక్రూట్మెంట్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యల్ని విన్నవించుకోవచ్చని పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం మధ్యాహ్నం 3:30 టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ జరగనుంది. టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ఆర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. నియోజకవర్గం ప్రజలు తమ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరున తెలుగుదేశం పార్టీ తరఫున మన గౌరవ శాసనమండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజల సమస్యల మీద ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వారికి కావాల్సినటువంటి వసతులకు సంబంధించిన సౌకర్యాలు ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, వార్డుల్లో నుండి గ్రామాల దాకా కూడా అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, నాయకుల పనితీరు ఏ విధంగా ఉందనే కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు శుక్రవారం రోజు మధ్యాహ్నం 3:30 తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ప్రజా దర్బార్, ప్రజల సమస్యల పట్ల ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిష్కారం కాని సమస్యలు, ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ పరిష్కారం కానిటువంటి సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా ఈ యొక్క ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి
ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ముత్యంశెట్టిపాలెంకు చెందిన మాజీ కౌన్సిలర్ కాళిదాసు విజయ సత్యం మాతృమూర్తి కాళిదాసు నాగలక్ష్మమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదాన దుస్తులు పంపిణీ చేశారు. తొలి దేవుళ్లు తల్లిదండ్రులు లేనని వారి జ్ఞాపకార్థం ఏటా తమ వార్డు ప్రజలు కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలు జరుపుకోవడం ఆనందకరమని మాజీ కౌన్సిలర్ కాళిదాసు విజయ సత్యం అన్నారు. ముత్యంశెట్టిపాలెంలో గురువారం ఆయన మాతృమూర్తి కాళిదాసు నాగలక్ష్మమ్మ 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దాదాపు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేసి దుస్తులు పంపిణీ చేశారు. గత నెల 31న వివాహం జరిగిన ఆయన కుమారుడు టీవీ కథానాయకుడు కాళిదాసు మహేష్ బాబు, సౌండ్ర సుహాసిని దంపతులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈరోజు మా అమ్మగారు కాళిదాసు నాగలక్ష్మ గారిది 17వ వర్ధంతి మా కుటుంబ సభ్యులు అలాగే మా వార్డు పేటలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవడం మాకెంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే దేవుడు భగవంతుడు అనేవాడు నాకు కనిపించడం విషయం మొదటి నుంచి నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ అదే చెబుతాను. నాకు కనిపించే దైవాలు మా అమ్మ మా నాన్నగారే. మా నాన్నగారిది ఫిబ్రవరి 1వ తారీఖు, మా అమ్మగారిది నవంబర్ 13వ తారీఖు. మా కుటుంబ సభ్యులు అలాగే మా పేటలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుల్లా భావించే మా ప్రజల మధ్యలో జరుపుకోవడం నాకెంతో ఆనందకరం. అలాగే ఈరోజు కొత్తగా మా కుటుంబంలోకి మా స్వీట్ ఫ్యామిలీలోకి వచ్చిన మా చిన్న కోడలు శాండ్రా మహేష్ సమక్షంలో జరుపుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. అంటే వాళ్ళు మీకు సుపరిచితులే, మా కోడలు గారు కానీ మా అబ్బాయి కానీ వాళ్ళ సమక్షంలో మా అక్కయ్యలు, మా బావగారులు, మా అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, మేనకోడల సమక్షంలో జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇట్లానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా తల్లిదండ్రుల ఆశీస్సులు మా కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా పేటలోని మా కుటుంబ సభ్యులందరికీ ఇతోధికంగా బట్టలు అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. క్రైస్తవ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల అక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా స్థలం ఆక్రమణ నుండి తొలగించి తిరిగి ఇప్పించాలని కోరుతూ బుర్రిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ వర్గీయులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. తెనాలి రూరల్ మండల గ్రామం బుర్రిపాలెంకు చెందిన పలువురు ఎస్సీలు గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్రమంలో ఉన్న తమ స్థలాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం తమ గ్రామంలో రక్షణ సైన్యం అనే క్రైస్తవ సంస్థ ప్రాథమిక పాఠశాల నిర్మించి అందరికీ విద్యను అందించినట్టు తెలిపారు. వారి సహకారంతోనే ఒక ప్రార్థన మందిరాన్ని నిర్మించుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు తమపై దాడి చేసి హైస్కూల్ స్థలాన్ని, ప్రార్థన మందిరం స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ కూడా నిర్మించినట్లు ఆరోపించారు. జిల్లా సర్వేయర్, మండల సర్వేయర్, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శి కూడా మాకు ఏ విధమైన సమాచారం అందించకుండా ఆక్రమణదారులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. విచారించి వారి స్వాధీనంలో ఉన్న స్థలాన్ని ఇప్పించారని కోరారు. నా పేరు మేడి దేశబాబు, మాది బురిపాయలం, పాత మాలపల్లి మాది. మాకు అక్కడ రక్షణ సైన్యం అనే దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయంకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ దేవాలయం ఉంది. ఆ దేవాలయం పక్కన స్కూల్ ఉంది. ఆ స్కూలు 100 సంవత్సరాల నుంచి ఉంటుంది మా సంఘంలో. దానికి ఆ చర్చి కింద మేము 130 కుటుంబాలు ఉన్నాం. ఆ 130 కుటుంబాలు కూడా మేము ప్రార్థన చేసుకుంటూ ఆ సంస్థ కింద ఉంటాం, ఆ రక్షణ సైన్యం సంస్థ కింద. పోతే ఈ మధ్య నారాయణరావు గారు అనే వ్యక్తి ఒకతను ఆయన పక్కన ఇల్లు కట్టుకున్నాడు. శాఖమూరి నారాయణరావు గారు పక్కన ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయనకి మాకు తగువులో ఉంది. ఆ గోడ మా స్థలంలో కట్టాడు. కట్టినప్పుడు ఏమన్నాడంటే, మీ దాంట్లో ఉన్ని మా దాంట్లో ఉన్ని ఇక మేము ఆ దరికి రాము, మాకు సంబంధం లేదు, మా దాంట్లో మేము, మీ దాంట్లో మీరు ఉండండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మా గోడ అవకాడ మాకు ఇంకా అడుగున్నర ఉంది, మాకు కావాలని మొన్న 3 రోజుల క్రితము ఎవరెవరు తీసుకొచ్చింది. నా పేరు నీలాంబరం, మాది బురిపాలెం. నేను సంకపెద్దను. అక్కడ 3 రోజుల క్రితం మేము చర్చి దగ్గర కూర్చున్నాం మామూలుగా కామన్గా. అయితే మన జిల్లా సర్వేయర్ గారు అంట, మండల సర్వేయర్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, ఎంపీడీఓ గారు వచ్చి మనం పిలిచారు. పలానా నీలాంబరం అంటే ఎవరో, దాని అంటే ఎవరో, రత్నకుమార్ అంటే ఎవరో. మేమేంటి అన్నాం. మీరు చర్చి స్థలం అదే పలానా నారాయణ స్థలం ఆక్రమించారంట చర్చి కిందకి, మేము కులస్తానికి వచ్చామన్నారు. మేము అడిగామంటే మరి మాకు నోటీస్ ఇవ్వాలి కదా, మాకు ఒక సంఘం ఉంది, మేము సంఘాన్ని చెప్పుకొని అడిగాం. ఆ మాటకి ఏమన్నారంటే, మేము నోటీస్ ఇచ్చామని చెప్పారు. ఆ నోటీస్ ఇచ్చామంటే మరిం పేరు చెప్పారు, మన ఇట్టోలేదు అంటారు వాళ్ళని, అలా మరిం పేరు చెప్పారు. ఆమె అడిగితే నాకు రాత్రి చెప్పారని ఆమె ఉంది.
మేమన్నామంటే మేము సంఘాన్ని చెప్పుకోవాలి కదా, మా 3 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి, మీరు ఎలా వస్తారని ఆపాం మేము. తర్వాత ఆపినా సరే ఆయన ఇంటి స్థలం కొలుసుకున్నారు వాళ్ళది. ఫస్ట్ ఆయన చెప్పిన అద్దు పక్కన కొలితేమో ఆయన సరిపోయినట్టు ఉంది. అప్పుడు డాక్యుమెంట్లు అడగల. తర్వాత ఏం చేశారు, దాన్ని జరిపి మళ్ళీ కొలిచారు. కొలిసిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నారు ఇది డాక్యుమెంట్ అవసరం, మేము డాక్యుమెంట్ ఉండని చెప్పి పాస్టర్ గారు పిలిచిన తర్వాత సంస్థ కదా, పాస్టర్ గారు పిలిచి అడిగాం ఏం సార్ అంటే మా చెన్నైలో పేపర్లు ఉన్నాయి, మా హెడ్ ఆఫీస్ చెన్నై పేపర్, మీ పేపర్ తీసుకుంటాం, మేము ఇది కావాలన్నాం. తర్వాత కొత్త క్వశ్చన్ ఆయన ఏమన్నానంటే పేపర్ అవసరం లేదమ్మా, మీరు కూర్చొని మాట్లాడుకున్నా అన్నాం. వాళ్ళు అన్నారు కూర్చొని మాట్లాడుకోమని. మేము మాట్లాడుకోమండి, పేపర్లు తీసుకుంటాము, 16 ఎందుకు పెద్దలు ఉండవు, ఇది 3వ గొడవ రావటం ఆయన. అందుకని చెప్పి మేము సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని మేము అందరం కలిసికట్టుగా సంఘం అంతా కలిసి వచ్చాము. మేము ఏమంటే నా పేరు నల్లమూతి ఇస్రాయేలు. మేము దళితులుగా అయితేనే ఈ రకం గొడవలకు వస్తుంది. ఇన్నిసార్లు గొడవలకు వచ్చి మీరు పద్దాగా గోడ మాకు చర్చి దాకా ఉందంటే స్థలం పద్దాగా ఇదేందండి వాదన, అసలు ఎక్కడ పడ్డా ఈ దళితుల మీద వాదన, ఇది 3వసారి ఇది వాదన. ఎన్నిసార్లు 100 సంవత్సరాల కిందట ఉన్న స్థలం ఆడ, మరి ఇప్పుడు వచ్చి మాది ఆడదాకా ఉంది ఎడదాకా ఉందంటే ముందరగానే గోడ కట్టుకున్నావుగా, మళ్ళీ గోడ కాదని మళ్ళీ మా చర్చి దాకా ఉందంటే చర్చి పడేయాలండి, చర్చి పడేయాలని ఏంటంటే ఏడబడ్డ ఇదే దారుణం అయిపోయింది. కాదు ఇప్పుడు ఇంటి మురుగు ఉంది, రోడ్డు మీదకి చర్చి మీదకి వస్తాం, మేము మాట్లాడుతున్నామా, ఎవరి మీద మాట్లాడలేదు, వాళ్ళు వస్తున్నారు పద్దాగా. నా పేరు మేజర్ ఎం ప్రసాద్. నేను రక్షణ సైన్యం అనేటువంటి క్రైస్తవ సంస్థలో దేవుని యొక్క సేవకుడిగా పనిచేస్తూ 3 సంవత్సరాల నుంచి బురిపాలెం సంఘంలో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. మాది ఎక్కడున్నా కూడా మా స్థలాలు కానీ మా సంస్థ ఆధ్వర్యంలో స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, చర్చిస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే బురిపాలెంలో రక్షణ సైన్యానికి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాల, రక్షణ సైన్య ప్రార్థన మందిరము, ఆ మందిరంలో దేవుని పరిచయం చేసేటువంటి సేవకునికి ఒక గృహం అనేది ఉంటుంది ఎక్కడైనా కూడా. అక్కడ 100 సంవత్సరాలుగా సుమారు 1924 సంవత్సరం నుంచి స్కూల్ ద్వారా ప్రజలకి ఎవరైనా కూడా వారందరికీ విద్యను అందిస్తూ ఆ దేవుని యొక్క పరిచర్య ప్రారంభం జరుగుతూ ఉన్న సమయంలో అదే 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, 1924 నుంచి. ఈ మధ్యకాలంలో ఆ చర్చి వెనుక భాగంలో ఉన్నటువంటి శాఖమూరి నారాయణరావు గారు అనేటువంటి వ్యక్తి వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నవి. గడిచిన 3 సార్లు కూడా ఏ విధమైనటువంటి నోటీసులు లేకుండా దాన్ని అన్యాక్రాంతం చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో వారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ప్రజల మాట వినేటువంటి స్థితిలో వారు లేరు. కాబట్టి ఈరోజు మాకు న్యాయం కావాలి. ఎందుకంటే మా దానికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్తో కూడినటువంటి డాక్యుమెంట్స్ మా యొద్ద ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈరోజు వారికి మా యొక్క సమస్యను తెలియచేయడానికి మేము ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. అధికారులు మా యొక్క విన్నపాన్ని ఆలకించి శాశ్వతమైనటువంటి పరిష్కారం మాకు చూపించాలని మేము మా అందరి పక్షంగా వారికి. పట్టణ రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి సహకారంతో సోమసుందరపాలెంకు చెందిన వారు అన్నదానం చేశారు. పట్టణ సోమసుందరపాలెంకు చెందిన మల్లోల మల్లికార్జునరావు జన్మదినం సందర్భంగా గురువారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మల్లోల మల్లికార్జునరావు ఆయన మిత్ర బృందం పాల్గొన్నారు. మా తమ్ముడు మల్లికార్జునరావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న సంతర్పణ చేయటమైనది. కుర్రాసీన గారి ఆధ్వర్యం మామూలుగా సహకారంతో మా వాళ్ళ సహకారంతో ఇవాళ అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. సోమసుందరపాలెం గ్రామ కాపురస్తుడు మల్లోల మల్లికార్జున్ మా మిత్రుడు జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదానం చేయదలుచుకున్నాము. ఆ విషయం మన కుర్రాసీనని సంప్రదించగా ఈ శివలింగ భక్త సేవా సమితి తరఫున అన్నదాన కార్యక్రమాన్ని చేయదలిచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇంకొకసారి మా మిత్రుడికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
తెనాలిలో ప్రధాన రహదారులపై ఆర్ఎండ్బీ అధికారులు గుంతలు పూడిపిస్తున్నారు. మరమ్మత్తు పనులు ఉదయం నుండి ముమ్మరంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం శూన్యమంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించి 24 గంటలు గడవక ముందే గుంతల్లో తారు పడుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో తెనాలి బుధవారం ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెనాలి అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షాత్తు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిలో అభివృద్ధి సంక్షేమం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. తెనాలి మంగళగిరి రోడ్డు విషయాన్ని ప్రస్తావించారు. పీపీపీ పద్ధతిలో 4 లేన్ల రోడ్డు వేయిస్తామని మంత్రి హామీనిచ్చినా 2 ఏళ్లుగా అతిగతి లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని చింతలపూడి వరకు రోడ్డు నిర్మించినా అక్కడి నుండి తెనాలి వరకు రోడ్డు నిర్మాణం చేయలేదని విమర్శించారు. దీంతో ఆర్ఎండ్బీ అధికారులు స్పందించారు. గురువారం తెనాలి విజయవాడ రోడ్డుపై వీఎస్ఆర్ కాలేజీ సమీపంలో సిబ్బంది మరమ్మతులు చేపట్టి గోతులు పూడుస్తున్నారు. ఈ అంశం పట్టణంలో చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి, రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సంయుక్తంగా అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లోని 1వ ప్లాట్ఫామ్పై 40 ఏళ్ల వయసు గల వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. రైల్వే పోలీసుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. వారం రోజులుగా అతడి వివరాలు ఏమీ తెలియనందున గుర్తు తెలియని మృతదేహంగా నమోదు చేశారు. రైల్వే పోలీసుల వినతితో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను స్పందించారు. తెనాలిలోని జిల్లా ఆసుపత్రి మార్చురీలో గల మృతదేహాన్ని తమ వాహనంలో తీసుకెళ్లి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో సాంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. గుంటూరులోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ స్వామి జ్ఞాన ప్రసన్న ఆశీస్సులతోనే ఈ సేవలను అందిస్తున్నట్లు ఈ సందర్భంగా కుర్ర శ్రీను తెలిపారు. దహనం చేసిన అస్థికల్ని కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేస్తున్నామని గుర్తు చేశారు. మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. సేవా సమితి సేవలకు తమ సంస్థ సహకారం ఉంటుందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, మల్లెల వాసు, ఏ శివప్రసాద్, పి పోతురాజు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 5 రోజుల కిందట తెనాలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఒక అనాథ మృతదేహం లభించిందండి. తెనాలి రైల్వే స్టేషన్ పోలీసులు కుర్రా శ్రీనివాస్ గారికి ఈ కబురు అందించడం జరిగింది. ఈ బాడీని ఇక్కడ మార్చురీ రూమ్ తీసుకొచ్చి ఈ 5 రోజుల్లో కూడా ఎవరు గుర్తించకపోవటం వల్ల ఈ బాడీని కుర్రా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెనాలి మహాప్రస్థాన సేవా సమితి అయినటువంటి బురిపాలనోడ్లోని మహాప్రస్థానంలో ఈ బాడీని తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజున మరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కూడా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృందం చేస్తున్న ఈ సేవా కార్యక్రమం మా రెడ్ క్రాస్ తరపున కూడా పార్టిసిపేట్ చేయాలని మా పై వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసమని ఈ రోజు నుంచి మేము కూడా భాగస్వామ్యం అయ్యి ఈ అనాథ శవాలకి దహన సంస్కారాలు చేయడానికి మేము కూడా ముందుకు వస్తున్నాము. దయచేసి ఎవరైనా సరే కొంచెం ఈ దహన కార్యక్రమాలు చేసుకోవడానికి సొమ్ము లేనాళ్ళు కానీ ఇంటి దగ్గర చనిపోయినా కానీ చేసుకోలేము అనే భావన ఉన్నాళ్ళు మరి కుర్రాసీనుకి తెలియజేస్తే మరి అన్ని రకాలుగా మరి మన సాంప్రదాయ ప్రకారం దహన సంస్కారాలు చేయడానికి మరి భక్త బృందం శివలింగేశ్వర స్వామి భక్త బృందం ప్లస్ రెడ్ క్రాస్ కూడా ముందుంటుంది. ఈ విషయం కొంచెం నాటి నుండి కూడా మేము చేసే సేవలకి మరి తెనాలి మహాప్రస్థాన సేవా సమితి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి దాని తోడుగా మరి నేడు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెమ్మదిగా కొన్ని సంవత్సరాలుగా నేను కూడా కొనసాగుతూనే ఉన్నాను. ఈ రోజున మరి కొనసాగుతున్నాను. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడానికి ప్రత్యక్షంగా మరి చైర్మన్ గారు అయినటువంటి భానుమతి గారు, అదేవిధంగా మరి మహాప్రస్థానానికి మరి సెక్రటరీగా ఉన్నటువంటి మరి జెట్టి శివరామకృష్ణ గారు కూడా మరి ఇక్కడ తెనాలి జిల్లా వైద్యశాలలో గత 5 రోజుల నుంచి ఉంటున్న మరి అన్అన్బుల్ బాడీ మరి రైల్వే పోలీసు వారు చెప్పిన దాన్ని బట్టి మరి ఆ ఒక మృతదేహాన్ని మరి అంత్యక్రియల నిమిత్తం మరి వాళ్ళు పోలీసులు తెలియజేశారు. మరి ప్రత్యక్షంగా వారే ఇక్కడికి అధ్యక్షులను మరి చైర్మన్ గారు రావడం, మరి ఆ బాధ్యతలు మాతో పాలు పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 7-10 వయసులో మరి పెద్ద ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా గొప్ప విషయం. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోంతా తుఫాన్కు దెబ్బతిన్న పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా నష్టం లేదని ఎలా నిర్ధారిస్తారు? పౌర సరఫరాల శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఇంత అన్యాయమా? పంట నష్టం నమోదు చేసి పరిహారం ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర నేతల డిమాండ్. వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కోర్సులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంక్. ఈ అవార్డును అందుకోవడం ఇది 3వ పర్యాయం. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి.
ఆ రోడ్డుపై తారు పడుతోంది. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ విమర్శించిన గంటల వ్యవధిలోనే రోడ్లకు మరమ్మతులు. అన్నద శివానికి అంతిమ సంస్కారం. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి, రెడ్ క్రాస్ సొసైటీ వారి తెనాలి వారి మానవత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.